అత్తయ్య బతికే ఉందని మీనన్కి తెలిస్తే ఆ సీడీ కోసం నాన్నని పిన్నిని కూడా వదిలిపెట్టడు. అందుకే రాగిని ఆంటీ చనిపోయిందని అందరినీ నమ్మించి ట్రీట్మెంట్ ఇప్పించామక్క. కొన్ని రోజుల ముందే అత్తయ్యకి స్పృహ వచ్చింది. ఇప్పుడు ఈ విషయం పోలీసులకి చెప్పినా అత్తయ్యని ఎక్కడైనా దాచినా మీనన్కి తెలిసిపోతుందని. తెలిసిపోతుందని మిగతాది కూడా చెప్పు. ఇలా గెటప్ మార్చి పేరు మార్చి మన ఇంటికి తీసుకొచ్చాము. దానికి ఇంత నాటకం ఆడాల్సిన అవసరం ఏంటి జగదాత్రి? నువ్వు మా అందరికీ నిజం చెప్పి రాగిని గారిని ఇంటికి తీసుకుని రావచ్చు కదా. అలా తీసుకొస్తే మనం ఇంట్లోకి రానివ్వం కదా వదినా. ఇంట్లోకి రానివ్వం కదా వదినా. ఆ మీనను నీ మీద కోపంతోనే ఇంట్లో వరకు వచ్చుండాడు. అట్లాంటిది రాగిని మన ఇంట్లోనే ఉండదని తెలిస్తే ఆ ఇంట్లో పోవాల్సిన పానాలు ఏ ఇంట్లో పోతాయని మనం భయపడి రాగిని ఇంట్లో పెట్టుకోమని మీకు కూడా తెలుసు కదమ్మీ. అందుకే పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి మనల్ని నమ్మించి మోసం చేసి ఆంటీని ఇంటికి తీసుకొచ్చారు. అబద్ధం చెప్పిన మాట అయితే నిజం, కానీ మోసం చేయాలనుకోలేదు వదినా. కానీ నిజం బయటికి తెలిస్తే ప్రమాదమని మేము చెప్పలేదంతే. ప్రమాదమని? మా ప్రాణాలు తీయటానికి అత్తయ్య ఇంటికి తీసుకొచ్చావా? ఆవిడ ప్రాణాలు కాపాడటం కోసం మా ప్రాణాలు ఇవ్వమంటావా? ఆవిడ కోసం మేమెందుకు చావాలి? నిషి, అత్తయ్య బాధపడతారే, కొంచెం ఆలోచించి మాట్లాడు. చూడమ్మీ రాగిణి, నువ్వంటే మాకు ఏ కోపమూ లేదు. అట్టా అని నీకోసం సావాలంటే మాత్రమో కుదరదు. అయ్యో పిన్ని, రాగిని ఆంటీ మన ఇంట్లో ఉన్నారని ఎవ్వరికీ తెలీదు. మనం ఈ నిజాన్ని దాస్తే ఎవరికీ ఏ సమస్య ఉండదు. రేయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? బాయ్ గురించి నాకంటే నీకే బాగా తెలుసు. ఆంటీ ఇక్కడున్నారని తెలిస్తే ఆయనకి కావాల్సిన దానికోసం ఈ ఇంట్లో అందరినీ చంపైనా తీసుకెళ్ళిపోతాడు. అలా జరగదు యువరాజ్. ఇక్కడెవ్వరికీ ఏం కాదు. అందుకే కదా అత్తయ్య గెటప్ మార్చింది. తప్పు చేసావు జగదాత్రి. నీ స్వార్థం కోసం ఇంట్లో అందరి ప్రాణాలు ప్రమాదంలో పెట్టావు. ఈ కుటుంబం గురించి ఆలోచించినప్పుడు, ఈ ఇంట్లో వాళ్ళ ప్రాణాలంటే నీకు లెక్కలేనప్పుడు నీకు ఈ ఇంట్లో ఉండే అర్హతే లేదు. వదిన, అది కాదు. బయటికి వెళ్ళండి. అమ్మా కౌశికి, తన తప్పేం లేదమ్మా. ఇంట్లో నుంచి పంపించేయద్దు. నేను వెళ్ళిపోతాను. మీకు నేను ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే నేను వెళ్ళిపోతాను. మీకే సమస్య రాదు. నన్ను ఇంత మోసం చేసిన మీ మొహాల్ని లైఫ్లో నాకు చూపించకండి.